వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మీరు ఆల్రెడీ చూసారు థంబ్నెయిల్ టైటిల్ లోని. నేనైతే అమెజాన్ నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించాను. అవి ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడే కూర్చొని వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇది కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. దీని వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేశాను. మంచిగా వ్యూస్ వచ్చాయి, మంచిగా లైక్స్ వచ్చాయి, కామెంట్స్ కూడా వచ్చాయి. కొంతమంది అయితే కొన్ని విధాలుగా కామెంట్స్ చేశారు. అవి కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. ముందైతే దీనికోసం చెప్తాను. నేను మా ఇంట్లో ఏంటంటే హాల్లోని సపరేట్ గా కబోర్డ్స్ ఏమీ లేవు. అంటే బుక్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే మా హెల్మెట్ పెట్టుకోవడానికి, ఫిష్ పాట్స్ పెట్టుకోవడానికి ఏమి సపరేట్ గా లేవు. టీవీ యూనిట్ దగ్గర అయితే ఒక పైన ఒక 4 ఇలా చిన్న చిన్న ర్యాక్స్ లా వచ్చాయి. కింద ఒక ర్యాక్ వచ్చింది. అక్కడ ఫిష్ బౌల్ అది సరిపోలేదు. మామూలుగా టీపాయ్ మీద పెట్టుకుందాము అనుకుంటే టీపాయ్ మీద పెడితే అంత లుక్ రాలేదు. ఎందుకంటే ఫిష్ బౌల్ చాలా కింద కనిపిస్తుంది. అది కరెక్ట్ గా చూడడానికి కరెక్ట్ గా ఉండే ప్లేస్ లో పెట్టడానికి అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పి వెతికి అమెజాన్ లో నేను నార్మల్ గా వెతకను. ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఇంకా దాన్ని వెతికి మన బడ్జెట్ ఫ్రెండ్లీలోని నేను తీసుకోవడానికి కరెక్ట్ గా ఉండే ప్రైస్ వచ్చినంత వరకు వెతుకుతూనే ఉంటాను. దగ్గర ఒక 2 months అనుకుంటా వెతికాను. వెతికి అయితే ఇది తీసుకున్నాను. చాలా బాగుంది, స్ట్రాంగ్ గా కూడా ఉంది. మీరు ఇక్కడ చూసారు కదా, ఇలాగా యూనిట్స్ ఇలా వచ్చాయి. పైన ఒకటి ఇక్కడైతే ఫిష్ బౌల్ పెట్టాము, కింద ప్లేట్ పెట్టానమాట. ఇదేంటంటే మనకి బాల్కనీ వాటికి ఉంటాయి కదా, అంటే ప్లాంట్స్ ఏమైనా పెంచుకుంటారు కదా, వాళ్ళకి మొక్కలు కుండీలు పెట్టుకోవడానికి వాటికి ఇది సెట్ అవుతుంది. ఆల్రెడీ ఈ కుండీ కోసం నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను దీనికోసము. నెక్స్ట్ ఏంటంటే ఇలాగ అన్ని పెట్టుకోవడానికి కిందన కూడా హెల్మెట్స్ పెట్టుకోవడానికి పెట్టుకున్నమాట. హెల్మెట్ పెట్టుకున్నాము. ఇక్కడ మొత్తం 1 2 3 4 5 పైన ఉన్నాయి. కింద ఒకటే ఇలా వస్తుంది కదా ప్లేట్. మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. నేను తీసుకున్న ప్రైస్ ఇది నేను 1450కో 1500కో తీసుకున్నాను. నేను చాలా చూశాను, చెక్క కూడా చూశాను. పెట్టుకుందాము ఏదైనా సెల్ఫ్ కింద అని చెప్పేసి. మాకు హాల్లో ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ అంతా ఎల్లోగా ఉంది కదా, అక్కడంతా ఏదైనా సెల్ఫ్ లా పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా మేకులు అవన్నీ కొట్టుకోవాలి. ఇది ఓన్ హౌస్ కాదు కాబట్టి అన్ని ఎలా పడితే అలా కొట్టేయకూడదు కాబట్టి అందుకోసం అని చెప్పి ఇలా స్టాండ్ అయిపోయేటట్టు ఇది ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. మనకి ఏంటంటే కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్ లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటది. అలా లోకల్ కార్నర్స్ లాంటి ప్లేస్ లోని మేము ఏంటంటే ఇక్కడ మా ఫోటో ఫ్రేమ్ అది పెట్టుకున్నాము. ఇక్కడైతే ఫిష్ బౌల్ రాగానే కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ పెట్టుకున్నాం అన్నమాట. దీని ప్రైస్ అదన్నీ మెన్షన్ చేశాను. దీని పిక్ కూడా పెట్టాను చూడండి. దీని లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. లేకపోతే కామెంట్ సెక్షన్ అంటే డిస్క్రిప్షన్ లో ఓపెన్ చేసి చూడలేని వాళ్ళు ఏంటంటే కామెంట్ సెక్షన్ లో నేను లింక్ పెడతాను, అది ఒకసారి వెళ్ళి ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడుది కాదు, ముందు తీసుకున్న చూపిస్తాను. ఇవి కూడా 3 అమెజాన్ నుంచే తెప్పించాను. ఈ 3 లింక్ కూడా నేను పెడతాను. ఇవేంటంటే ఏదైనా ప్యాంటీస్ కానీ లేకపోతే ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అయ్యేవి. నేను స్కార్ఫ్లు పెట్టుకున్నాను ఇందులోని. ప్యాంటీస్ పెట్టుకోవడానికి, లేకపోతే ఇక్కడ మీరు దేనికి యూజ్ చేస్తారో చూసుకోండి. క్లిప్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇలాగా మనకి ఇలా బ్లాక్స్ లో వచ్చాయి. ఈ బ్లాక్స్ లో ఏమైనా పెట్టుకోవచ్చు. లిప్స్టిక్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మీరు ఏది యూజ్ చేయాలనుకుంటున్నారో అవి మనకి కిచెన్ లోకి పనికొస్తుంది, బెడ్రూమ్స్ లోకి వాటిలోకి పనికొస్తుంది. నేనైతే ప్యాంటీస్ అవన్నీ పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఇవి యూజ్ చేస్తున్నాను. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇవి కూడా దగ్గర నాకు 200 150 ఆ ప్రైస్ లోనే వచ్చాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఒకేసారి తీసుకోను కాబట్టి అప్పుడప్పుడు తీసుకుంటాను కానీ నాకు గుర్తుండదు. మీకు ఇది కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి. లింక్ కూడా కింద నా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇవి నేను తీసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ లో తీసుకున్నాను. కిచెన్ లో కంటే మాది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అవుతుందేమో అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇంకా యూజ్ చేయలేదు. డైనింగ్ టేబుల్ మీద ఏది పడుతుంది పెట్టేస్తున్నాం అన్నమాట వచ్చినప్పటి నుంచి. అంటే మేము ఎక్కువ పికిల్స్ అవి తీసుకోము. కాకపోతే ఇందులో ఏంటంటే నేను పెడదాం అనుకున్నాను జస్ట్ సాస్ అవన్నీ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అవి వేసుకునేటప్పుడు అంటే కెచప్స్, టమాటో సాస్, మయోనీస్ ఇలాంటివి, తర్వాత ఫ్లేక్స్ అవన్నీ పెట్టుకోవడానికి తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా 300 200కి వచ్చింది. నాకు ఇది 199 అనుకుంటా. మీకు ఇవి ఆఫర్లో కూడా ఉన్నాయి, పక్కన యాడ్ చేస్తాను చూడండి. జస్ట్ మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా తిరుగుతుంది. ఇది బాగానే ఉంది, ఆ ప్రైస్ పర్వాలేదు. ఇది మనం ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని పెట్టుకొని ఇలాగా. దీని ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఇలాగా బాల్స్ వచ్చి ఇలా తిరుగుతుంది.
వెయిట్ పెట్టినప్పుడు ఏంటంటే ఇలా మనం తిప్పుకొని ఏదో ఈజీగా తీసుకోవాలనుకుంటే అది తీసుకోవడానికి ఇది యూజ్ చేస్తాము. ఇది ఒకటి అమెజాన్ నుంచి తీసుకున్నాను. దీన్ని కూడా ప్రైస్ పిక్ లింక్ అన్నీ యాడ్ చేస్తాను, చూడండి, పక్కన పెడతాను. ఇది నేను తీసుకున్నది. ఇవి నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఐటెం చూపించాను కదా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడే వచ్చింది, ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు. ఓపెన్ చేసి ఎప్పుడు చూద్దామా అని ఆతృతతో ఉన్నానమాట. ఇది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్. నేను లాస్ట్ ఒక 8 months 1 year బ్యాక్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను. ఈ బ్యాగ్ నేను తీసుకున్నాను. దీనికి ఏమైందంటే బాగా యూజ్ చేసి నేను రోజు యూజ్ చేస్తాను బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ అన్నది మా షాప్కి అది వెళ్ళేటప్పుడు. ఇందులో చాలా వెయిట్ ఉంటుంది, బ్యాంక్ బుక్స్, ఇంకా ఇందులో ఏంటేంటో ఉంటాయి, ఇంకా వ్యాలెట్, మాస్క్, స్పెట్స్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. పవర్ బ్యాంక్ చూసారు కదా. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇలాగా 3 pockets వస్తాయి అన్నమాట. దీనికి ఇలాగా బటన్స్ వస్తాయి. ఇదే పెద్దది జిప్, ఇందులోనే అన్ని పెట్టుకోవడానికి. నేను ఇందులోనే ఏం వేసుకుని వెళ్తానో తెలీదు. ఏమైనా తీసుకున్నా కూడా షాపింగ్కి వెళ్ళినా కూడా ఇందులో పెట్టించుకొని వచ్చేయచ్చు, అంత స్పేస్ ఉంటుంది ఈ బ్యాగ్ అయితే. ఈ బ్యాగ్ ఎలా అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, అంటే ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 3-4 బుక్స్ పెట్టుకుంటారు అనుకుంటారు. వాళ్ళు బుక్స్ పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్కి పెద్దది మెల్టన్ క్యారీస్ బ్యాగ్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, దాన్ని లింక్ కూడా ఇస్తాను మీకు కిందన. ఈ బ్యాగ్ మనకి 400 అలా వచ్చిందన్నమాట. అంటే లాస్ట్ టైం తీసుకున్నప్పుడు 430 అంతో, ఇప్పుడు ఇంకా తగ్గింది, 410 రూపీస్ మాట. ఇది బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్. ఇంక మళ్ళీ ఇదే తీసుకుందాం అనుకున్నాను, సేమ్ కలర్లో ఎందుకులే అని చెప్పేసి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ కానీ లేకపోతే స్క్రీన్ షాట్ కానీ పెడతాను, చూడండి. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ బట్టి. నాకు పింక్ ఎందుకో లైట్ అయిపోద్ది, నేను ఎలా పడితే అలా వాడతాను. నేను షాప్కి వెళ్ళాను అనుకోండి, ఇలా పెట్టేస్తూ ఉంటాను. ఆ షాప్లో రోడ్డు మీద కాబట్టి డస్ట్ అవన్నీ ఉంటాయి. చక్కగా దీనికి ఏం గీత కానీ ఏది పడలేదు. మీకు ఇక్కడ పిక్లో చూస్తున్నారు కదా, అసలు ఏమి అవ్వలేదు, జస్ట్ జిప్ ఒక్కటే ఊడిపోయింది. ఈ జిప్పు నేను వేయించుకోవచ్చు, కానీ చాలా డేస్ అయ్యింది కదా అని చెప్పి నాకు తెలిసి ఇది కూడా నేను వేయించేస్తాను. మ్యాక్సిమం నా హ్యాండ్ బ్యాగ్స్ నేను వాడిన తర్వాత మా సిస్టర్ ఎక్కువ యూజ్ చేస్తుంది అనమాట. తనకి ఇచ్చేయడమో లేకపోతే ఇది జిప్ వేయించుకొని నేను వాడటమో చూడాలి. ఏం చేస్తానో నాకే తెలియదు. చూసారు కదా ఎంత స్పేస్ వచ్చిందో. సేమ్ బ్యాగ్ నేను తెప్పించుకున్నాను. ఏ కలర్లో బుక్ చేశాను అని అనుకుంటున్నారా? గ్రే టైప్లోది బుక్ చేశాను, మరీ బ్లాక్ కాదు. సేమ్ బ్యాగ్ మళ్ళీ ఎందుకు బ్రౌన్ కలర్లో అని చెప్పేసి ఈ కలర్లో అయితే చేశాను. బాగానే ఉంది కలర్, మీకు కనిపిస్తుందా? గ్రే కలర్ ఇప్పుడే వచ్చింది. ఇది బ్యాగ్ అయితే దీని ప్రైస్, దీని డీటెయిల్స్ అన్నీ పక్కన యాడ్ చేస్తాను, చూడండి. సేమేనా? నేను ఏదైనా బ్యాగ్ తీసుకునేటప్పుడు అది ఇది పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకొని చూసుకుంటాను, సేమేనా కాదా అని చెప్పేసి. సేమే, అంతా సేమ్ అలాగే వచ్చింది. ఈరోజు కాకపోతే రేపు ఎల్లుండి అప్పటి నుంచి ఈ బ్యాగ్ ఇందులోనే చాలా ఉన్నాయి బ్యాగ్స్ కూడాను. మనకి 500, 450 ఆ రేంజ్లోని చాలా మంచిగా ఉన్నాయి. అమెజాన్లోనైతే మనం చూసుకోవాలి. ఎక్కువ ప్రైస్వి ఉన్నాయి, తక్కువ ప్రైస్వి ఉన్నాయి. మీరు ఏ ప్రైస్ మీరు ఇష్టం అది. నెక్స్ట్ ఇవి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళకి, జాబ్స్ చేసిన వాళ్ళకి, మెయిన్ జాబ్స్ చేసిన వాళ్ళకి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. వాళ్ళ క్యారీస్, అంబ్రిల్లా, వాటర్ బాటిల్, ఇంకా ఒక 2-3 డైరీస్ పట్టేస్తాయి. ఇంకా వ్యాలెట్ ఒకటి పెట్టుకుంటే అందులో మనీ పెట్టుకుంటాం కాబట్టి. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనీ వేసేద్దాము అంటే ఎప్పుడైనా పడినప్పుడు మాత్రం మనీ కింద పడిపోద్ది, అంటే చేంజ్ అలాంటివి. ఇది బ్యాగ్ అయితే ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగున్నాయా లేవా, ప్రొడక్ట్స్ అన్ని బాగున్నాయా లేదా అని అన్నది. వీటి డీటెయిల్స్ కూడా కావాలంటే నా కామెంట్లో పెట్టండి. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ కొట్టారనుకోండి, ఒక 10 మెంబర్స్కి రీచ్ అవుతుంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఎలా ఉంటారంటే జనాలు, మన ఫ్రెండ్సే ఉంటారు, చూస్తారు కానీ లైక్ చేయరు, చూస్తారు కానీ అసలు చూసినా కూడా స్కిప్ చేస్తూ చూస్తుంటారు. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. మెయిన్ ఏంటంటే కొంతమంది ఉంటారు, ఇది కొనేసుకున్నారు అది కొనేసుకున్నారు అని ఏడుపు తప్పించి ఏమీ ఉండదు. అందులో కూడా చూస్తే చూడండి, ఏడిస్తే ఆడండి అనుకొని వదిలేయడమే. ఒకవేళ చూస్తే లైక్ చేయండి.
చెప్పాను కదా రీచ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అన్నది మీకు వస్తుంది. ఇంకా నోటిఫికేషన్ ద్వారా ఓపెన్ చేసుకొని చూడడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది ఈ రోజు వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.